హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో నేను పల్లీలు, నువ్వులు అండ్ కొబ్బరి పొడితో పోలీలు ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. చూడండి, పల్లీలు, నువ్వులు, కొబ్బరి తీసుకొని అందులో కొంచెము యాలకులు వేసుకొని బెల్లము తగినంత బెల్లం వేసుకొని గ్రైండర్ చేసుకొని చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నాను. నేను 1 డే నైట్ పెట్టుకున్నాను నేను గ్రైండర్ చేసి. సో తర్వాత చూడండి, చపాతి పిండి తడుపుకున్నాక ఈ విధంగా కొంచెం చిన్న చిన్న ముద్దలు చేసేసుకొని అందులో అది గ్రైండర్ చేసి పెట్టుకుంటాం కదండి, అది దాన్ని పూర్ణంలాగా దాంట్లో పెట్టుకొని ఈ విధంగా కవరింగ్ చేసుకొని స్టఫింగ్ చేసుకొని పెట్టేసుకోవాలి. సైడ్కి పెట్టేసుకున్న తర్వాత లటాయించుకొని వేయించుకోవడం ఫ్రెండ్స్. సో మీరు ఏ విధంగా చేసుకుంటారో అనేది చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. నేనైతే ఇలానే చేసుకుంటాను. మొన్న సంక్రాంతి పండుగకు చేద్దామనుకున్నా కానీ ఆ రోజు చేయలేదు. సో అందుకని ఇది మళ్ళీ నిన్న చేశాను. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తాను, ఓకేనా. నువ్వులు, పల్లీలు, కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇంకా యాలకులు, తగ్గినంత బెల్లము. కొందరు స్వీట్ ఎక్కువ తింటారు, కొందరు స్వీట్ తక్కువ తింటారు. సో మీకు తగ్గినంత బెల్లం వేసుకొని గ్రైండర్ పట్టేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకొని చూడండి. సూపర్గా ఉంటుంది. నెయ్యి అంటించుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ సంక్రాంతి పండుగ అందరూ చేసుకుంటారు కదండి కంపల్సరీ. నువ్వుల లడ్డు, నువ్వుల పోలీలు ఇవన్నీ చేస్తాం కదా, పల్లీల పోలీలు. సో నేనేమో ఈ విధంగా చేసుకుంటాను అనమాట. 3 కంబైన్ చేసుకొని నువ్వులు, పల్లీలు అండ్ ఎండు కొబ్బరి 3 వేసుకొని గ్రైండర్ పట్టేసుకొని ఈ విధంగా పూర్ణం చేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా తినడం వల్ల మనకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది. ఇందులో బెల్లంలో ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఐరన్ కూడా ప్యూరిఫై అవుతుంది. సో ఈ విధంగా మీరు పిల్లలకు కూడా చేసి పెడితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. మా బాబు అయితే స్వీట్స్ తినాడు కాబట్టి కొంచెం కూడా తినలేదన్నమాట. అలవాటు చేద్దామంటున్నా కానీ తినట్లేదు. చిన్నప్పుడు అన్నీ ఏది పెట్టినా తింటుండే, కానీ ఇప్పుడే స్వీట్ అంటే అసలే ముట్టుకోడు, అసలే తినడు. దేవుడి గుడిలో కూడా ప్రసాదం కూడా ఇస్తారు కదా, అది తీర్థం కూడా తీసుకోవడం అనమాట, స్వీట్ ఉంటుంది అనేసి. సో స్వీట్స్ ఎక్కువ ఇష్టపడ్డాడు. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేశాను, బాగున్నాయా? ఓకే, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి.